హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఎడిట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కైన్మాస్టర్లో వాట్సాప్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేదా వెడ్డింగ్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వేరు వీడియోలను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఏదైనా వీడియోని మనం కైన్మాస్టర్లో ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు కావాల్సినటువంటి టెంప్లెట్స్ని అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఎడిట్ చేయడానికి మనకు కైన్మాస్టర్ ప్రో కావాల్సి ఉంటుంది, కాబట్టి నేను ఆ యాప్కి కావాల్సినటువంటి లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం డెమోని చూద్దాం. డెమో తర్వాత వీడియో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఎవడైనా ఎమ్మటిని నేనేనంట డేంజర్ కథం చూపిస్తా. ఎలా ఉంది ఫ్రెండ్స్, డెమో అదిరిపోయింది కదా. ఇలాంటి వీడియో మీరు కూడా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీకు కైన్మాస్టర్ ప్రోని మీరు ఇన్స్టాల్ చేసుకోగానే ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ రేషియోలో వీడియో ఎడిట్ చేసుకోవాలో చూపిస్తుంది. నేనైతే 60:9 తీసుకుంటున్నాను. 60:9 తీసుకున్న తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని ఇంకా స్క్రోల్ చేసుకుంటున్నాను. వీడియో 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి నేను వీడియోని 30 సెకండ్స్ చేస్తున్నాను. అది మీ ఇష్టం. 45 సెకండ్స్ కావాలంటే 45 సెకండ్స్, 15 కావాలంటే 15, అది మీ ఇష్టం వరకు స్క్రోల్ చేసుకోవచ్చు. నేనైతే 30 సెకండ్స్ వరకు ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని స్క్రోల్ చేసుకున్నాను. స్క్రోల్ చేస్తున్న ఇక్కడ రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడిన టెంప్లెట్ని కానీ మీకు ఇష్టమైన టెంప్లెట్ని కానీ ఇక్కడికి తీసుకోవచ్చు. కనిపిస్తున్న లేయర్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫైల్స్లలో ఎక్కడైతే మీ టెంప్లెట్స్ అన్నీ స్టోర్ చేయబడి ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా టెంప్లెట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను టెంప్లెట్ తీసుకుంటున్నాను. టెంప్లెట్ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న దీనిపైన క్లిక్ చేయండి. స్లిప్ స్క్రీన్ని పైన స్క్రిచ్ చేసి ఇక్కడ ఫుల్ స్పేస్ పైన క్లిక్ చేయండి. ఫుల్ స్పేస్ పైన క్లిక్ చేసిన తర్వాత రైట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి టెంప్లెట్ ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ప్లేస్ చేసి చూద్దాం. మ్యూజిక్ వస్తుంది కాబట్టి ఈ టెంప్లెట్ చూడాలి. ఓకే, ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉందంటే 100 ఆడియో 100 ఉంది కదా, దీన్ని 0 చేసేయండి. 0 చేసి ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేస్తే అది రాంగ్ రెడ్ కలర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. రైట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఫోటో తీసుకుంటున్నాను. ఇక్కడ ఫోటో మనం దీన్ని ఇందులో సెట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇదేమో రౌండ్లో ఉంది కాబట్టి ఈ ఫోటోని మనం రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ క్రాపింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్క్ని ఎనేబుల్ చేయడం ద్వారా ఇక్కడ షేప్ని క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని కొద్దిగా పెద్దదిగా చేసుకోండి. ఇక్కడ సెట్ అవుతలేదు కాబట్టి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి కొద్దిగా దీన్ని క్రాప్ చేసుకోండి. ఓకే, రైట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇందులో కరెక్ట్గా పెట్టేసేయండి. ఓకే, పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటోని మొత్తం టోటల్గా స్క్రోల్ చేసేస్తున్నాను 30 సెకండ్స్ వరకు. ఓకే, వచ్చేసింది కదండి, ఫోటో కరెక్ట్గా మంచిగా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫోటో మీకు నచ్చిన 2 ఫొటోస్ని ఏ ఫొటోస్నైనా ఇందులో సెట్ చేసుకోవచ్చు. నాకు ఈ ఫోటో నచ్చింది కాబట్టి ఫోటోని ఇందులో సెట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ ఉంది. మనం ఇలా ఏదైనా ఫోటో పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కలర్ ఉండాలి, ఎందుకంటే కలర్ లేదంటే మనం ఫోటో కరెక్ట్గా యాడ్ చేయలేకపోతాము. కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్లో ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఇప్పుడు గ్రీన్ కలర్ని తీసేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న క్రోమా కీని ట్యాప్ చేయండి. ఇక్కడ దీన్ని క్రోమా కీని ఎనేబుల్ చేయండి. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉంటుందో
ఆ కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేను గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ క్లిక్ చేశాను. నెక్స్ట్ వన్ ఇక్కడ క్రోమాకి బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత మీకు ఈ ఫోటో ఎంతలో కావాలంటే అంతలో సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకొని ఈ ఫోటోని టోటల్గా స్క్రోల్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చేసింది ఫోటో. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మనం ముందుగా ఏదైతే టెంప్లెట్ని తీసుకున్నామో మళ్ళీ ఆ టెంప్లెట్ని తీసుకుందాం. టెంప్లెట్ని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్ప్లిట్ స్క్రీన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంది. రైట్ పైన క్లిక్ చేసి మళ్ళీ అదే టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన క్లిక్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. సింపుల్గా వెళ్ళిపోయింది కదండి. ఇప్పుడు ఈ వీడియో కూడా ఆడియో వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఎనేబుల్ చేసేద్దాం. ఇక్కడ ఆడియోని డిసేబుల్ చేసేయండి. రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది వీడియో. నెక్స్ట్ మనం దీనికి ఫైర్ని చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఓవర్ ప్లే పైన క్లిక్ చేయండి. ఓవర్ ప్లేలో మీకు ఇక్కడ ఫైర్స్ ఉంటుంది. మనం వీటిని కైన్ మాస్టర్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కైన్ మాస్టర్లో ప్లస్ సింబల్స్ పక్కన స్టోర్ బటన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం వీడియోస్ ఇలాంటి క్లిప్స్ని స్టిక్కర్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా అందులో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. వాటిలో డౌన్లోడ్ చేసేయండి. ఇక్కడ అందులో స్టిక్కర్స్లోకి వెళ్ళిన తర్వాత ఫైరీ షేప్స్ అని ఉంటుంది. ఇలా ఉంటుంది. వాటిలో ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన క్లిక్ చేసి దీన్ని ఇక్కడ కరెక్ట్ వచ్చేలా అరేంజ్ చేయండి. దీన్ని మొత్తం వీడియో మొత్తానికి స్క్రోల్ చేసేస్తున్నాను. దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఫోటోకి వచ్చేటట్టు కొద్దిగా పెద్దగా చేసుకోండి. ఇప్పుడు రైట్ బటన్ క్లిక్ చేసి ప్లే చేసి చూడండి. సూపర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వైట్ బార్డర్ని పెడదాం. వైట్ బార్డర్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఫుల్ స్క్రీన్ పైన అప్లై చేయండి. దీన్ని కూడా వీడియో మొత్తానికి క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ లవ్ సింబల్స్ ఇక్కడ మనం పెట్టేద్దాం. నేను దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ సెట్ అయ్యేలా కరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టేసాను. నెక్స్ట్ వన్ దీని వీడియో మొత్తానికి వచ్చేలా స్క్రోల్ చేసేస్తాం. నెక్స్ట్ వన్ మనం బెలూన్స్ని యాడ్ చేయాలి. ఇది కూడా కైన్ మాస్టర్ స్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. కైన్ మాస్టర్లో ఇంతకుముందు చెప్పినట్టు కైన్ మాస్టర్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. స్టిక్కర్స్లో ఉంటుంది. దీన్ని ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసేద్దాం. వీడియో మొత్తానికి వచ్చేలా దీన్ని స్క్రోల్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఎంత బాగా వస్తుంది కదా. దీనికి బర్త్డే కానీ ఏదైనా మీ ఇష్టం, బర్త్డే ఉంటే బర్త్డేగా ఏదైనా మీ ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బర్త్డే వీడియో కాబట్టి బర్త్డేని పెట్టేస్తున్నాను. బర్త్డే అనే విషెస్ని పెట్టేస్తున్నాను. ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంది. దీన్ని కొద్దిగా క్రాప్ చేద్దాం. క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్రోమాకీని ఎనేబుల్ చేసి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉంది కాబట్టి మనం గ్రీన్ని సెలెక్ట్ చేసి ఎనేబుల్ చేసి దీన్ని వీడియో మొత్తానికి స్క్రోల్ చేసిద్దాం. దీనిపైన ట్యాప్ చేసి దీన్ని ఇక్కడ కింద పెట్టేద్దాం. ఓకే,
ఇప్పుడు లైరిక్స్ ఇద్దాం దీనికి. నేను లైరిక్స్ వీడియోని లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇష్టమైన లైరిక్స్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు లైరిక్స్ని అందులో నుంచి తీసుకోండి, మీకు ఇష్టమైన లైరిక్స్ని పెట్టుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ పైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. వీడియో కొద్దిగా స్క్రోల్ ముందుకు చేసి లైరిక్స్ని వీడియో పైన మీ ఇష్టం ఉన్న ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న వీడియోని క్రాప్ చేసేద్దాం. కట్ చేసేది ఇక్కడ కనిపిస్తున్న లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓవర్ప్లే పైన క్లిక్ చేయండి. ఓవర్ప్లే పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైర్ వర్క్స్ పార్టీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు దీనైనా తీసుకోవచ్చు. ఇది కూడా కైన్ మాస్టర్లో ఉన్న స్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీనిని సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. దీన్ని మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు వీడియోలో. నేను ఇక్కడ పెట్టేసి రైట్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ లేయర్ పైన మళ్ళీ క్లిక్ చేసి ఓవర్ప్లే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఫైర్ పార్టీ పైనకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను వీడియోలో. దీన్ని మనం కొద్దిగా కూడా పెట్టేసుకోవచ్చు. కొద్దిగా స్క్రోల్ చేసి రైట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.